క్లైమాక్స్‌లోనే విలన్లు అరెస్ట్ అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ చెప్పారు. ఆ విలన్లెవరో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, అట్లాగే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలుసు. మాజీ మంత్రి హరీష్ రావుకు తెలుసు. అట్లాగే ఎమ్మెల్సీ కవితకు తెలుసు. ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి తెలుసు. సో, విలన్ల గురించి ఆ విలన్ల పేరు ప్రస్తావించకపోయినా ఆ విలన్లు ఎవరో తెలంగాణ పౌర సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజానికి తెలుసు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన అరాచకాలేమిటో, తెలంగాణ ఎట్లా విధ్వంసమైందో తెలంగాణ సమాజానికి అనుభవంలో ఉంది. సో, వాటిని ప్రస్తావిస్తూనే రేవంత్ రెడ్డి ఇవాళ చెలరేగిపోయినట్టుగా మనకు అనిపిస్తోంది. చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి ఇష్యూస్ పైన విచారణ జరుగుతోందని, ఈ విచారణ క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాతే విలన్ల అరెస్ట్ ఉంటుందని చెప్పారు. ఆ విలన్లెవరో మనం సులభంగానే అంచనా వేయొచ్చు. మనం సులభంగానే గుర్తించొచ్చు. దానికి పెద్దగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పనందున నేను కూడా ఆ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. కానీ మనందరికీ తెలుసు ఎవరు విలన్లుగా వ్యవహరించారు, ఎవరు తెలంగాణను నాశనం చేశారు, ఎవరు తెలంగాణలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు లైక్ ఫోన్ ట్యాపింగ్ వంటి ఇష్యూస్కు పాల్పడ్డారు. అలాగే కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. ఏదో రోజు ఇది బయటపడుతుందని కూడా వాళ్ళకి తెలుసు. అయితే 2023 డిసెంబర్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఊహించింది ఏమిటి అంటే, మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాము కనుక మనం ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్తో సహా అనేక నేరాలకు పాల్పడినట్టుగా మనకు కనిపిస్తుంది. అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇంకా నేరాలు, ఘోరాలు వీటన్నిటికీ కూడా మూలం ఎక్కడుందంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభమై టీఆర్ఎస్ పార్టీగా అది ఫక్తు రాజకీయ పార్టీగా ఎప్పుడైతే మారిపోయిందో, ఇంకా అక్కడి నుంచి దాంట్లో అనేక అవలక్షణాలు వచ్చాయి. ఆ పార్టీలో మిగతా ప్రతిపక్షాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేయాలి, ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలి అని అనుకోవడం కానీ, ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం కానీ, ఇంకా ఏ పార్టీ ఉండకూడదు తెలంగాణలో బీఆర్ఎస్ మినహా మరొక రాజకీయ పార్టీ ఉండకూడదనే ఒక కాన్సెప్ట్తో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతే వ్యవహారాలు నడిపాడో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ పేరు ప్రధానంగా అనుమానాలు వస్తున్నాయి. అందరికీ కేసీఆర్ పైన అనుమానాలు వస్తున్నాయి. సో, అరెస్ట్ అయ్యేది ఎవరు, క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించాడు. సరే, బీజేపీ నాయకులతో నేను కలుస్తున్నానో ఇంకేదో రకరకాల విమర్శలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తరచూ కలుస్తుంది. ఎన్నిసార్లైనా కలుస్తుంది, మాట్లాడుతుంది, సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర ప్రభుత్వమే కాదు, అవసరమైతే రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చిస్తాము. త్వరలో మహారాష్ట్ర కూడా వెళ్ళబోతున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే బీజేపీ నాయకులతో తాను మాట్లాడుతున్నట్టుగా, సమావేశాలు జరుపుతున్నట్టుగా ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి కౌంటర్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ లోకేష్తో ఎందుకు సమావేశం అయ్యాడు, లోకేష్తో అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు ఏపీ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్తో కేటీఆర్కు ఏమి సంబంధం, కేటీఆర్ లోకేష్తో ఎక్కడ కలిశారు, ఆ సమావేశాల్లో ఏమి చర్చించారు అనే దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. సో, దీనిపై కేటీఆర్ జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే సమావేశం జరిగిందా లేదా, సమావేశాలు జరిగాయా లేదా, అందులో అసలు ఏ పర్పస్లో కేటీఆర్ లోకేష్ కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి, ఇవన్నీ కూడా బయటపడవలసి ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ క్లైమాక్స్కి వస్తోంది. అలాగే కాళేశ్వరం విచారణ ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చింది. సో, ఈ రెండు కేసుల్లోనే ప్రధాన నిందితులుగా భావిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా విలన్లుగా ప్రూవ్ అయి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ పదే పదే ఎటువంటి భాష మాట్లాడుతున్నాడంటే, పిచ్చి సన్నాసిని ఒకసారి, లంగా అని ఒకసారి, దొంగ అని ఒకసారి, లేకుంటే మరొకటి అత్యంత నీచమైన పదజాలంతో ముఖ్యమంత్రి హోదాను కూడా విస్మరించి ఆయన తిట్ల దండగాన్ని ఆయన ప్రారంభించాడు. ఎవరు? కేటీఆర్. సో, అందువల్ల కేటీఆర్ను ఇవాళ
రేవంత్ రెడ్డి అటాక్ చేస్తూ అసలు కేటీఆర్ అనే వ్యక్తి గంజాయి బ్యాచ్ అని చెప్పాడు. కేటీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కూడా ఆయన ఆరోపించాడు. దీనికి సంబంధించి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన కేదార్నాథ్ అనే నిర్మాత, అతనికి కేటీఆర్కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కేదార్నాథ్కు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం తెప్పించింది. అందులో ఉన్న ఇష్యూస్ని కూడా బేస్ చేసుకొని మళ్ళీ దాన్ని విచారణ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అట్లాగే గతంలో డ్రగ్స్ విషయంలో తాను అలాగే ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరం కూడా సవాలు చేసి మేము అమరవేల స్తూపం గన్ పార్క్ దగ్గరికి వచ్చి వెయిట్ చేసినప్పటికీ, మేము ఛాలెంజ్ చేసినప్పటికీ కేటీఆర్ రాకుండా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఆయన అటువంటిది జరగకుండా ఆ ఛాలెంజ్ దాన్ని కాకుండా అతను అడ్డుకున్నట్టుగా, అంటే హైకోర్టును ఆశ్రయించవలసిన అవసరం ఏమిటని కూడా కేటీఆర్ పైన అటాక్ చేశాడు. సో మొత్తంగా ఏంటంటే ఒకటి డ్రగ్స్ ఇష్యూ బయటకు తీసుకురావడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించడం కనిపిస్తోంది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ వగేరా ఇంతకుముందు మాట్లాడింది. సో అనేక అంశాలపైన, అంటే ఒకటి ఇప్పుడు గోదావరి ఏదైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక వివాదం నడుస్తుందో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎంత భయంకరంగా దుమ్మెత్తిపోస్తోందంటే ముఖ్యమంత్రి పైన కానీ తెలంగాణ ప్రభుత్వం పైన కానీ, ఈ ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు రిమోట్తో నడుస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించేశాడు. అట్లాగే ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా గోదావరి నీళ్లను ఇచ్చి పారేస్తున్నాడు, గోదావరి జలాలని మొత్తాన్ని వాళ్ళకి అప్పజెప్పిస్తున్నాడని కూడా కేటీఆర్ హరీష్ రావు ఆరోపిస్తున్న విషయాలు తెలుసు. అందువల్ల ఆయన ఇవాళ పర్టికులర్గా ఇవన్నీ కూడా ఆయన మాట్లాడడానికి ప్రయత్నించినట్టుగా మనకు అనిపిస్తుంది. అన్ని విషయాలను ఆయన టచ్ చేశాడు. ఒక్క ఇష్యూ కూడా పొల్లు పోకుండా అన్ని విషయాలు, అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అండ్ వీళ్ళ విమర్శలు, వీటన్నిటికీ కౌంటర్గా ఆయన ఇటువంటి కౌంటర్ విషయాలు కౌంటర్గా ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇక విలన్లు ఎవరు, ఎప్పుడు ఈ విలన్లు అరెస్ట్ అవుతారు అనే దానికి సంబంధించి ఉత్కంఠ, ఆసక్తి సహజం, కొనసాగడం సహజం. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. చాలా పర్టికులర్గా దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాడు. ఎందుకంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టైల్ కూడా వ్యూహాత్మకంగానే ఉన్నట్టుగా మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే విలన్లుగా మనం భావిస్తున్నామో, ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేశారో, ఎవరైతే తెలంగాణ మొత్తాన్ని విధ్వంసం చేసి పారేశారో వాళ్ళకు సంబంధించి ఏంటంటే వాళ్ళను ముందు ప్రజల ముందు వాళ్ళ దోషులుగా నిలబెట్టాలి. వాళ్ళను ప్రజాకోర్టు బోనులో నిలబెట్టాలి. వాళ్ళ దోషులుగా నిలబెట్టాలంటే దానికి సంబంధించిన ఆధారాలు, దర్యాప్తు, నివేదికలు ఇవన్నీ కూడా జరగాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసు తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ కేసెస్ అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తే తప్ప వీళ్ళ బండారం బయటపడదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడదన్న ఒక మెసేజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ప్రయత్నాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, మంత్రులందరూ కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నట్టుగా, తెలంగాణ ద్రోహి అని రేవంత్ రెడ్డిని ఒక ముద్ర వేసి, ఆయన చంద్రబాబు నాయుడు బానిస అని, చంద్రబాబు నాయుడు తొత్తు అని, చంద్రబాబు నాయుడు చెంచా అని, లేకుంటే చంద్రబాబు నాయుడుకు ఇంతకుముందు చెప్పినట్టు గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో వాటికి కౌంటర్గా వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు, ఏ రంగాల్లో వాళ్ళు మొత్తంగా నాశనం చేసి పారేశారు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఆర్జించుకున్నారు, ఎన్ని వందల వేల కోట్లను వాళ్ళు పోగు చేసి పెట్టుకున్నారు, సంపద ఎట్లా వాళ్ళకు వచ్చింది, ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో బలంగా తీసుకువెళితే తప్ప ఆ తర్వాత ఈ విచారణ నివేదికలు వచ్చిన తర్వాత విలన్లు బయటపడ్డప్పుడు ఆలోగానే ఈ విలన్ల సంగతి ప్రజల్లో కూడా బలంగా ప్రచారం జరగవలసిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఏంటంటే దానికి ఒక శాంక్టిటీ వస్తుంది, దానికి ఒక ఏమంటాం నైతికంగా అరే రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, ఈ ప్రభుత్వం చేసింది కరెక్టే, గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించండి అని ప్రజలు 2 సార్లు ఎన్నుకుంటే
ఆ 2 టర్ములలో కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిన దండుపాళ్యం ముఠాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. దండుపాలెం ముఠా పైన చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం అనేది ఎవరికీ సరైంది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.